ఇవాళ మనం చాలా తొందరగా అయిపోయి చాక్లెట్ ఫజ్ చేసుకుందాం. సో మీరు అనుకోవచ్చు 5 నిమిషాల వీడియో ఎందుకు పెట్టారు 3 మినిట్స్ వీడియోకి అని. మరి నేను డీటెయిల్డ్గా చెప్పాలి కదా చాక్లెట్ ఫజ్ గురించి, అందుకే అంత వీడియో అనమాట. సో నేను ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాను. ఇందులో 2 టీ స్పూన్స్ బటర్ వేస్తున్నాను. సో ఇందులో ఓన్లీ కండెన్స్డ్ మిల్క్ ఇంకా చాక్లెట్, డార్క్ చాక్లెట్, ఈ రెండు ఉంటే చాలు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో పొయ్యిని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా చాక్లెట్ అనేది చాలా ఫాస్ట్గా మాడిపోతుంది. సో జాగ్రత్తగా సిమ్లో ఉంచుకోండి. ఇప్పుడు నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. రేషియో ఎలా ఉండాలి అంటే నేను ఇప్పుడు 200 గ్రామ్సే వేస్తున్నాను. హాఫ్ టిన్ ఇది కండెన్స్డ్ మిల్క్. దీనికి నేను 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ వాడుతున్నాను. మీరు 100 నుంచి 150 మధ్యలో వాడుకోవచ్చు. అలా ఉండాలన్నమాట రేషియో. ఎప్పుడైనా మన కండెన్స్డ్ మిల్క్ ఎక్కువ ఉండాలి చాక్లెట్ కన్నా. అలా అని చాక్లెట్ మరీ తగ్గించేయద్దు, మనకు స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండాలి కదా. సో చాక్లెట్ని ఇలా చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకుంటే మీకు తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. పెద్ద పెద్ద ముక్కలు మనకి కరగడానికి చాలా టైం తీసుకుంటాయి అన్నమాట. ఈలోపు ఈ కండెన్స్డ్ మిల్క్ దగ్గర పడి ఇంకా ఫజ్ గట్టిగా అయిపోతుంది. అందుకే ముందే తరిగి పెట్టేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. 3 మినిట్స్లో ఎలా అవుతుంది అని మీరు అనొచ్చు, కానీ మీరే చూస్తారు కదా చాలా తొందరగా అయిపోతుంది. నిజంగా 3 మినిట్స్ లోపే అయిపోతుంది అనమాట. అంతే. నేను ఇప్పుడు తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. మీరు ఎక్కువ చేయాలనుకుంటే ఇదే రేషియోలోని చాక్లెట్ కండెన్స్ మిల్క్ తీసుకొని చేసుకోండి, మీకు హ్యాపీగా అయిపోతుంది. సో ఎప్పుడైనా మీకు కావాలంటే నట్స్ కూడా వేసుకోవచ్చు. ఫ్రై చేసిన వాల్నట్స్ లేకపోతే మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఎండింగ్లో మీరు వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ ఫజ్ చేద్దాం అనుకున్నాను, సో అందుకే అవేం వేయట్లేదు అనమాట. అంతే, ఇంకంతే. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది మన ఫజ్. చెప్పాను కదా మనం అన్ని వస్తువులు దగ్గర పెట్టుకుంటే 3 మినిట్స్లో అన్నీ అయిపోతాయి. ఇది ఆప్షనల్. నేను ఒక 2 టీ స్పూన్స్ ఆల్మోస్ట్ కోకోవా వేస్తున్నాను. ఇది వేయకపోయినా పర్లేదు, వేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా చాక్లెటీ ఫ్లేవర్ వస్తుంది అందుకే. సో అదిగోండి అయిపోయింది, చెప్పాను కదా చాలా ఈజీగా అయిపోతుంది ఫజ్. ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకునేటట్టయితే ఈ టైంలో వేసేసుకోవచ్చు, నేను వేయట్లేదు. సో ఈ టైంలో మీరు దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసేసి ఆల్రెడీ ముందుగానే ఒక డబ్బా రెడీ పెట్టుకోండి. బేకింగ్ పేపర్ వేసేసి ఆర్ బటర్ పేపర్ ఏదో ఒకటి వేసేసి మీరు డబ్బా అయితే ముందే రెడీ చేసుకొని ఉంచుకోండి. ఫజ్ అవ్వగానే మనం ఆ డబ్బాలోకి తీసేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఫజ్ అయిపోగానే ఇంకా ఎక్కువ మనం పొయ్యి మీద ఆన్లో ఉంటే గట్టిగా అయిపోతుంది. సో అయిపోగానే తీసేయాలి, ప్యాన్ వదిలేస్తుంది కదా, అప్పుడే అయిపోయినట్టుగా. ఇదిగోండి నేను ఒక చిన్న కంటైనర్లోని బటర్ పేపర్ వేసి అందులోని నా ఫజ్ని తీసేసుకుంటున్నాను. చిన్న కంటైనర్లో ఎంత వేసానంటే క్వాంటిటీ తక్కువ కదా, ఇంకా నాకు బార్ లాగా రావాలి కాబట్టి నేను చిన్న కంటైనర్లో తీసుకున్నాను అనమాట. సో కొంచెం సర్దండి లెవెల్లో ఉండేలాగా. మీరు ఇలాగ గరిటతో చేయొచ్చు, లేకపోతే గ్లాస్ కింద పార్ట్తో కూడా ఇలాగ లెవెల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంతే, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 3 గంటల తర్వాత డెలీషియస్ ఫజ్ రెడీ. అంతే, చెప్పాను కదా చాలా సులువుగా అయిపోతుందని. ఇదిగోండి 3 అవర్స్ తర్వాత తీస్తే మనకి చాలా డెలీషియస్ ఫజ్ రెడీ. అయితే మీరు మీ చాకుని వేడి నీళ్ళల్లో ముంచితే మీకు ఇంకా ఈజీగా తొందరగా కట్ అయిపోతుంది. చిన్న ఫ్రిడ్జ్లో ఉంది కదా, సో కొంచెం కట్ చేయడం కష్టం అవుతుంది. అదే మీరు హాట్ వాటర్లోని డిప్ చేసి కట్ చేస్తే ఈజీగా పీసెస్ అయిపోతాయి. చూడండి చాలా యమ్మీగా అనిపిస్తున్నాయి కదా. మీకు ఎప్పుడైనా చాక్లెట్ తినాలని అనిపించినా లేకపోతే పిల్లలు అడిగినా చాలా ఫాస్ట్గా ఇంట్లోనే చేసేయచ్చు. ఇదిగోండి చూడండి చాలా బాగుంటుంది. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది. అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనం బయట పర్చేస్ చేసే కన్నా హ్యాపీగా ఇంకా తక్కువ ధరకి ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇదేం బాగా హెల్దీ అని అనను, కానీ అప్పుడప్పుడు మనకి ఎప్పుడైనా తినాలి అన్న క్రేవింగ్ వచ్చినప్పుడు చాలా ఈజీగా 3 మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.